అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ముందు రివ్యూ వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను నేను. మనం బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఒక ప్రీమియర్ షో మనకు టికెట్ కావాలి అంటే మనం వెళ్తాం థియేటర్కి వెళ్ళి ఎంత కష్టపడితే మనకు ఆ టికెట్ దొరుకుతుంది, అవునా కదా? సో ఇట్లాంటిది మీరు ఫ్యామిలీతో వెళ్ళి ప్రీమియర్ షో చూసేంత డేర్ చేయండి. ఎప్పుడు చేస్తారు? అంటే థియేటర్ ఒక మంచి ఏరియాలో థియేటర్ ఉంది, అంటే మాస్ క్రౌడ్ కాకుండా ఒక డీసెంట్ జోన్లో థియేటర్ ఉంది, ఓకే, మీరు యూ కెన్ అఫోర్డ్ అప్ టు వాట్ ఎవర్ ప్రైస్ అన్నప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు, దట్స్ ఫైన్. కాకపోతే ఇక్కడ మాస్కున్న క్రౌడ్లో మీరు డోంట్ రిస్క్ ఇట్. బికాస్ మనం చూసాను నిన్న ఒక లేడీ, ఒక విమెన్, షీ లాస్ట్ హర్ లైఫ్ అండ్ పాపం వాళ్ళ పిల్లోడు ఇంకా హీఈస్ ఇన్ ద హాస్పిటల్. సో రిస్క్ చేయకండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా అన్నా కూడా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయండి, ఓకే, డోంట్ ఎంకరేజ్ దెమ్. అండ్ ఇట్ వాస్ వెరీ సాడ్ పార్ట్. లిటరలీ సినిమాకి వెళ్ళి షీ లాస్ట్ హర్ లైఫ్, రియల్లీ కొంచెం బాధ పెట్టే విషయం ఇది. ఓకే, ఇప్పుడు మనం సినిమా రివ్యూ గురించి మాట్లాడదాం. పుష్ప 2 ఇది అల్లు అర్జున్ నట విశ్వరూపం అండి, లిటరల్గా చెప్తున్నాను. అసలు టేక్ ఏ బో, అసలు నార్మల్ పర్ఫార్మెన్స్ కాదండి. అంటే ఆయన ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు, హూఎవర్ డైరెక్టర్స్ ఆర్ దేర్ నేషనల్ లెవెల్లో, అంటే నేను రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను. ఈవెన్ ఇది ఆయన ఫ్యాన్స్కి అసలు ఊరమాసి సినిమా పండగ. ఇక ఆయన ట్రోల్ చేసే వాళ్ళకు కూడా ఆయన ఒక ఇండికేషన్ లాగా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. బికాస్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అన్ని క్యారెక్టర్స్ వేయడం సినిమాలో, అంత అన్ని కైండ్స్ ఆఫ్ మాడ్యులేషన్ చూపెట్టడం క్యారెక్టర్లో, దిస్ ఈస్ నాట్ ఎ సింపుల్ టాస్క్. అండ్ టేక్ అబౌ సార్ అల్లు అర్జున్ గారు. అండ్ నెక్స్ట్ నేను మాట్లాడబోయేది సినిమాటోగ్రఫీ గురించి అండి. సినిమాటోగ్రఫీలో ఒక షాట్కి ఇంకో షాట్కి మధ్యన సింక్రనైజేషన్, అవి యాక్షన్ సీన్స్ కావచ్చు, లేకుంటే ఎలివేషన్ సీన్స్ కావచ్చు, వాట్ ఎవర్, ఆ షార్ట్ కాంపోజిషన్ మాత్రం చాలా బాగుందండి, షార్ట్ కాంపోజిషన్. అండ్ లిటరల్లీ కూబా గారు, యూ హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. మీరు విజువల్స్ ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో, ఇట్లా కళ్ళగట్టినట్టు ఉంటాయి. అంటే ఒకటి అరా అక్కడక్కడ అలా ఉంటాయి, బట్ అన్ని సినిమాలో మనం అంత పర్ఫెక్షన్ ఎవరు తీయలేరు. అండ్ లిటరల్లీ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ గురించి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఓకే, అంటే బయట మనం పాటలు వచ్చాయి, రిలీజ్ అయ్యాయి, కొంతమంది ఇది ఎక్కలేదు అది ఎక్కలేదు అంటున్నారు, కానీ మీరు థియేటర్లో ఉండి మ్యూజిక్, ఈ పాటలు విన్నా కొద్దీ అసలు మీరు అవన్నీ మర్చిపోతారండి. లిటరల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్, అంటే చెప్పాలి అంటే అల్లు అర్జున్ తర్వాత ఇంకో హీరో కైండ్ లెవెల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ రెండింటికి. బికాస్ దే హ్యావ్ డన్ అండ్ ఫెనామినల్ జాబ్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇంకో టెక్నీషియన్ కూడా తీసుకున్నారంట. అండ్ క్లైమాక్స్లో వచ్చిన స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం టాప్ నాచ్ అండి. చాలా చాలా బాగా ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్ గారు. యూ రాక్ ఇట్ సార్. ఇప్పుడు మనం శ్రీవల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ పార్ట్లో శ్రీవల్లిని చూసుండొచ్చు. ఐ మీన్ కమాండ్ గో లాగా అక్కడక్కడ వచ్చి వెళ్తూ ఉంటుంది శ్రీవల్లి క్యారెక్టర్. అంటే ఫస్ట్ పార్ట్లో మెజారిటీ స్కోప్ అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మొత్తం. కానీ ఈ సినిమాలో కెమిస్ట్రీ, అంటే అల్లు అర్జున్తో ఉన్న కెమిస్ట్రీ, శ్రీవల్లి అల్లు అర్జున్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ, మళ్ళీ అందులో తిను ప్లే చేసిన క్యారెక్టర్ కానీ అసలు చాలా ఎమోషనల్గా, అండ్ షీల్ మేక్ యూ క్రై. అంటే ఒక 2 సీన్స్ ఉన్నాయండి, ఐ డోంట్ వాంట్ టు రివీల్ దోస్. షీ హ్యాస్ డన్ అండ్ ఫ్యాబులస్ జాబ్ అండి. లిటరల్లీ రష్మిక మ్యామ్ మీరు చాలా బాగా చేశారండి. అండ్ ఫహద్ ఫాసిల్ గారు అండ్ అదర్ విలన్స్ టు దే హ్యావ్ డన్ ఏ డీసెంట్ జాబ్. కాకపోతే నాకు విలన్స్ని కొంచెం అగ్రెసివ్గా యూస్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఓవరాల్గా ఫిలిం చాలా బాగుంది, మీరందరూ వెళ్ళి చూడొచ్చు. ఆ విజువల్ ఫీట్, అల్లు అర్జున్ గారి నట విశ్వరూపం ఉంది, చాలా బాగుంది. You can watch it and you can enjoy the film. This is what I want to give the feedback. And సుకుమార్ గారు, మీరు స్టోరీస్ ఏం పూనుకొని రాస్తారో కానీ టాప్ నాచ్ సార్, టాప్ నాచ్ లిటరల్లీ. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అండ్ లవ్ టు సీ పుష్ప 3 ఇంకా వైల్డ్ ఫైర్ని మించిన అది ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గైస్, డూ వాచ్ పుష్ప. అండ్ వన్ మోర్ థింగ్, సినిమాలు అన్నీ హైలే ఉండాలని రూల్ లేదు. ప్రతి సినిమా మొత్తం హైలు ఉండాలి అని అంటే మీరు సినిమాలు చూడడం మానేసేయండి. ఓకే, ఇట్స్ నాట్ అన్ ఈజీ. ఒకరిని జడ్జ్ చేయాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్ జాబ్. కాకపోతే నువ్వు షార్ట్ ఫిలిం తీసి మాట్లాడు, అంటే ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ.